హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది అయితే కొత్తగా అయితే డిజైన్ నేనే స్టిచ్చింగ్ అయితే చేశాను. సో ఇది ఎలా మార్కింగ్ చేసుకోవాలో అయితే నాకు ఫస్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించిందండి. నాకైతే ఈ డిజైన్ వాళ్ళు ఏదో యాప్లో సెర్చ్ చేసుకొని అయితే చూపించారు. సో నాకు ఫోటోలో చూసినప్పుడు అయితే ఈజీగానే అయితే అనిపించింది. ఇది అయితే బోట్ నెక్ అండి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటే నెక్కి వచ్చేసి 4 ఇంచెస్, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి మనకి నడుం లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్. సో నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా కొంచెం లెంత్ ఎక్కువగానే వచ్చేసింది. నాకైతే ఈ బ్లౌజ్ ఫోటోలో సెల్లో చూపించారని చెప్పాను కదా, ఆ డిజైన్ అయితే మీకు చూపిస్తానండి. సెల్లో వచ్చేసి మనకి శారీ కింద బార్డర్ కప్ వచ్చేసి శారీ కలర్ అండి, పైన వచ్చేసి మనకి కట్ వర్క్ షేప్ వచ్చేసేమో బ్లౌజ్ కలరు. సో 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ చూడగానే ఈజీగా అనిపించింది. కానీ ఇక్కడ వచ్చేసరికి అయితే నాకు సింగిల్ క్లాత్తో అయితే బ్లౌజ్ డిజైన్ చేయాలి అంటే ఎలా చేయాలి, ఎలా ఉంటుంది, బాగుంటుందా అని అయితే నేనే కొంచెం ఇబ్బంది పడ్డాను. సో నాదేముందండి, కస్టమర్ చెప్పినట్టు మనం స్టిచ్చింగ్ చేయాలి. సో ఇక్కడ వరకు అయితే కప్ అయితే ఒక 5 ఇంచెస్ అంటే మనకి అక్కడి వరకు అయితే బార్డర్ అనేది వస్తుంది కాబట్టి సో బార్డర్ అయితే తీసేసుకొని మిగిలింది అంతా కట్ వర్క్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి బ్రాడ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి డిజైన్స్కి సో కస్టమర్ చెప్పినట్టు మనము డిజైన్ అయితే వాళ్ళు చూపించిన విధంగా అయితే డిజైన్ చేయాలి. సో ఇక్కడైతే ఎన్ని టైమ్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదా, దీనికైతే కంపల్సరిగా క్యాన్వాస్ అయితే వాడాలి. క్యాన్వాస్ వాడితేనే మనకి బ్లౌజు కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. సో ఇక్కడ వరకు మనకి క్యాన్వాస్ అనేది ఎంతవరకు సరిపోతుందో అంతవరకు అయితే చూసి అయితే తీసేసుకోవాలండి. సో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. నేను ఆల్రెడీ లైనింగ్ పైన మార్కింగ్ అనేది చేసుకున్నాను కాబట్టి సేమ్గా పెన్తో అయితే మళ్ళీ క్యాన్వాస్ పైన కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. సో క్యాన్వాస్ వచ్చేసి వన్ సైడ్ ఏమో సాఫ్ట్గా ఉంటుందండి. సాఫ్ట్గా ఉన్నది ఏమో మనకి క్లాత్ పైన పెట్టేసుకొని ఐరన్ చేసుకోవాలి. కొంచెం రఫ్గా పేపర్లా ఉన్నదేమో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. స్మూత్గా ఉన్నదేమో గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఒకవేళ మనం రివర్స్గా ఐరన్ అనేది చేసామనుకోండి, మనకి ఐరన్ బాక్స్కే పేపర్ అనేది పేస్ట్ అయిపోతుంది. కాబట్టి స్మూత్గా ఉన్నది వచ్చేసి పేపర్ సైడ్ ఉంచుకోవాలి, రఫ్గా ఉన్నది వచ్చేసి మనకి ఆపోజిట్గా ఉంచుకోవాలి. ఇలా నేను లైనింగ్ పైన ఎలా మార్కింగ్ అయితే చేసుకున్నానో సేమ్ అలాగే క్యాన్వాస్ పైన కూడా మార్కింగ్ చేశాను కదా. సో ఇక్కడ నా కన్ఫ్యూజన్ వల్ల వర్క్ అనేది కొంచెం రివర్స్ అయిపోయింది. ఫస్ట్ మనం క్యాన్వాస్ పైన మార్కింగ్ చేసుకొని క్యాన్వాస్ని పేపర్కి జాయిన్ చేసుకుంటాం కదా. సో నా కన్ఫ్యూజన్ వల్ల నేను ఫస్టే క్లాత్కి మార్కింగ్ చేశాను. క్లాత్ మార్కింగ్ని ఇలా పేపర్ పైన అయితే మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ 2 ఫోల్డింగ్స్ పైన మనం తీసుకోవాలి, మనకి నెక్కి అనేది సరిపోవాలి కదా. సో దానికోసం మళ్ళీ ఇలా ఫోల్డింగ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనకి క్లాత్కి ఇంత ప్రింటింగ్ అయితే వస్తుందండి. సో చూసారు కదా, ఇంతవరకు అయితే వస్తుంది. ఇక్కడ పైన ఉన్నది వచ్చేసి షైనింగ్ ఉంది కదండి, ఆ షైనింగ్ ఉన్నది క్లాత్ వైపుకి ఇక్కడ సేమ్ ఇలా ఉంచుకోవాలండి. నేను ఆల్రెడీ దీన్ని ఐరన్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాను. సో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనకి ఇలా క్యాన్వాస్ ఉన్నది అనుకోండి, ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇది అంతా ఎక్స్ట్రా అనేది ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు అయితే నేను ఇలా కటింగ్ అయితే చేశాను. రౌండ్ షేప్ వచ్చేట్టు మనకు డిజైన్ ఎలా ఉందో అలా రౌండ్ షేప్లో చేశాను. ఇక్కడైతే ఐరన్ కూడా చేశానండి. సో ఇలా ఐరన్ చేసిన తర్వాత మనము క్లాత్ని అంటే ఒక నెక్ వరకు అయితే జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇలా చూసారు కదండి, ఇలా క్లాత్ కింద మెయిన్ క్లాత్ పెట్టేసుకొని పైనుంచి లైనింగ్ పెట్టేసుకోవాలి. మనకి క్యాన్వాస్ అనేది పైకి ఉండాలి, మిడిల్లో లైనింగ్ ఉండాలి, కింద ఒరిజినల్ అనేది ఉండాలి. మళ్ళీ మనం క్యాన్వాస్ జాయింటింగ్ చేసి రివర్స్ చేసుకునేటప్పుడు మనకి క్యాన్వాస్ అనేది బయటికి కనబడకుండా ఉండాలి కాబట్టి
అది ఎలా చేసుకుంటే మనకి క్యాన్వాస్ అనేది కనబడకుండా ఉంటుందో కరెక్ట్గా అయితే మనము జాయింటింగ్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇలా చుట్టూ అయితే అన్ని పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి క్యాన్వాస్ పైన ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు రౌండ్ మనము చేయితో తిప్పినప్పుడు మనకి క్లాత్ అనేది కదలకుండా ఉండాలి కాబట్టి ఇలా పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనకి కట్ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. సో ఇక్కడ కొంచెం కెమెరా డిస్టర్బెన్స్ అనిపించింది, అందుకే మళ్ళీ అయితే చూసుకున్నాను. సో ఇక్కడ మనకి క్యాన్వాస్ ఉంది కాబట్టి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. సో నాకు కన్ఫ్యూజన్ అని చెప్పాను కదా అండి, ఇక్కడ వచ్చేసింది. సో చూసారు కదా ఇది ఎలా కటింగ్ చేయాలనుకున్నాను. నాకు ఫోటోలో చూపించినప్పుడు వచ్చేసి బార్డర్ వచ్చే కప్ అనేది వేరే క్లాత్ ఉంది కాబట్టి అది మనం డైరెక్ట్గా కటింగ్ చేసుకుంటాము. సో ఇక్కడ నాకు సేమ్ క్లాత్ వచ్చేసరికి నేను ఎలా కటింగ్ చేసుకోవాలని అయితే కన్ఫ్యూజ్ అయ్యాను. సో తర్వాత ఒక నిమిషం అయితే ఆలోచించుకొని కింద కప్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కదా అనేసి అయితే ఆ కప్ వరకు అయితే కటింగ్ చేశాను. చేసిన తర్వాత మనకి ఇలా కట్ వర్క్ అనేది, సో మనం కట్ వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాము సో క్యాన్వాస్ని బట్టి అయితే ఈ క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇలా టర్నింగ్స్ దగ్గర చిన్నగా టక్స్ మనము స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఆ కుట్టుకి బయట వైపుకి మాత్రమే చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా టక్స్ అనేవి పెట్టుకున్న తర్వాత కొంచెం మరీ ఇలా రివర్స్ తీసుకోవాలి. గట్టిగా అయితే లాగకూడదు, గట్టిగా లాగినట్లయితే మనకి క్లాత్ పగిలే ఛాన్స్ ఉంటుంది, కుట్టు కూడా ఊడిపోతుంది. కాబట్టి కంపల్సరీగా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకొని ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే రివర్స్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇక్కడ రివర్స్ అయితే అయిపోయింది. ఇలా రివర్స్ చేసిన తర్వాత మనము ఏదైనా పుల్లతో కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా మనకి దానికి కంఫర్ట్గా ఉన్న దాంతోనే అయితే కరెక్ట్గా షేప్ వచ్చేట్టు అయితే రివర్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ లూప్ టర్న్ థ్రెడ్ రిమూవర్ అనేది ఉంది అండి. సో థ్రెడ్ రిమూవర్తో అయితే ఇలా లోపటి వైపుకి ఇలా పెట్టేసుకొని ఒక్కసారి ఇలా అంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఇక్కడ కట్ వర్క్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నానండి. సో ఎలాంటి డిజైన్ అయినా కూడా చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఎంత స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అయినా కూడా. సో మనం స్టిచ్చింగ్ చేసిన డిజైన్స్ అయితే మనకి ఈజీగా ఉంటాయి, కానీ యాప్లో చూసిన డిజైన్స్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో మనకి అక్కడ డిజైన్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ క్లాత్ అనేది కూడా అలాగే ఇస్తే మనకి అంత ఫరక్ ఏమి ఉండదు. సో ఇక్కడ నాకు ఒకటే క్లాత్ ఇచ్చి డిజైన్స్ స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి ఎలా అని అయితే ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యాను. సో నాకు అది కటింగ్ చేసిన తర్వాత అయితే క్లారిటీ అయితే వచ్చేసిందండి. సో కానీ ఇక్కడ బ్రాడ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కస్టమర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుంటాను. సో బ్లౌజ్ ఇచ్చిన తర్వాత ఏమంటుందో చూడాలి. సో ఇలా చుట్టూ అయితే మళ్ళీ ఒక కుట్టు వేసుకొని లైనింగ్ ఎలా ఉందో అలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ కంపల్సరీగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటేనే నీట్గా ఉంటుంది, వేసుకోకపోయినా పర్వాలేదండి. సో నేనైతే కంపల్సరీగా ఇలాంటి కట్ వర్క్ బ్లౌజ్లకి అయితే ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కూడా షేపు మనము స్టిచ్చింగ్ అనేది పైనుంచి ఒక కుట్టు వేసుకుంటేనే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లైనింగ్ లేవడం కానీ మెయిన్ క్లాత్ లేవడం కాకుండా ఉంటుంది. సో ఇలా మొత్తం అయితే ఒక కుట్టు వేసుకొని చుట్టూ అయితే కుట్టు స్టిచ్చింగ్ అయితే వేసి చూపిస్తాను.
లైనింగ్కి చుట్టూ అయితే జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకున్నాం కదా, కింద వచ్చేసి ఇలా బార్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా బార్డర్ జాయింటింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇలా బ్లౌజ్కి బార్డర్కి అయితే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. సో చుట్టూ మనకి లైనింగ్ అనేది ఎంత ఉందో అంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత అయితే మెజర్ చేసుకుంటాం కదా, అంతవరకు అయితే చుట్టూ అయితే కుట్టు వేసుకోవాలి. సో 2 సైడ్స్ అనేవి ఓపెన్సే ఉంటాయండి. సో మనకి కింద వచ్చేసి నడుం పట్టి వస్తుంది కదా, సో నడుం పట్టి ప్లేస్లో పైపింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం నడుం పట్టి అయినా వేసుకోవచ్చు. సో ఇలా అయితే వేసుకోవాలండి. నేను దీనికి అయితే జాయింటింగ్ అనేది ఉంటుంది కదా, పైపింగ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ఇక్కడ పైపింగ్ అనేది వేసాను. సో ఇక్కడ పైపింగ్ అనేది వేసి ఇలా జాయింటింగ్ అనేది చేస్తున్నానండి. కంపల్సరిగా ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి చిన్నగా రబ్ చేయాలి. రబ్ చేసుకుంటేనే మనకి కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడికి రబ్ చేసిన తర్వాత కట్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇంకో సైడ్ కూడా సైడ్ జాయింటింగ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లో చిన్నగా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకొని మనకి పైపింగ్ అనేది ఉంది కదా, ఆ పైపింగ్ నుంచి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి, ఒక 1/2 ఇంచు డిస్టెన్స్లో. ఇలా ఇంకో కుట్టు అనేది వేసుకుంటే మనకి కింద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. సో ఈ కుట్టు మాత్రము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వేస్తున్నాను. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే టోటల్లీ కంప్లీట్ అయిపోయాయి. సో బ్యాక్ పార్ట్ ఒకటే ఉంది. సో మనం బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి ఎలా వేసుకుంటామో సో యాస్టీజ్గా ఇక్కడ కూడా అలాగే వేయడము. ఒక 4 ఇంచెస్ వరకు అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ బార్డర్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి నేనైతే 3.5 ఇంచెస్ వరకే వచ్చింది నాకు. సో కప్పు అనేది చిన్నగా ఉంది. సో ఇక్కడ జాయింటింగ్ ఉన్న వరకే అయితే నేను వేసాను. ఇలా వేసిన తర్వాత మనకి నడుం పట్టి అనేది ఉంటుంది కదా, దీన్ని కూడా సో నాకు బార్డరే ఉంది కాబట్టి దీన్నే ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేస్తున్నాను. సో ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి అయితే మనము వర్క్ చేసుకుంటే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నేను కాన్ఫిడెన్స్తోనే తీసుకున్నాను కానీ మళ్ళీ సగం స్టిచ్చింగ్ అయ్యాక అయితే నాకైతే ఎందుకో భయం వేసిందండి. ఇది కొంచెం ఎక్కువ రేటు శారీ మళ్ళీ మన మీద పడితే ఎలాగో అనిపించింది. సో ఓకే, కాకపోతే నేను బ్లౌజ్ ఇచ్చేటప్పుడే చెప్దాం అనుకుంటున్నానండి, బ్లౌజ్ యొక్క నెక్ డీప్ అయితే చాలా ఎక్కువైపోయింది. సో కొంతమంది డీప్ అయినా వేసుకుంటారు కానీ కొంతమంది డీప్ అయితే వేసుకోరు. సో ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన డిజైనే కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసింది, నాకైతే అంతా ఏమి లేదు. సో వాళ్ళ ఇష్టం అండి, వేసుకున్నా వేసుకోకున్నా మనకైతే ఏం అయితే ఉండదు కదా. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఇలా కట్ వర్క్ ప్లస్ బార్డర్తో జాయింటింగ్ చేశాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రింట్స్ కట్ అండి. సో ఇక్కడ మీకు డిజైన్ క్లారిటీగా కనబడట్లేదు కదా, టోటల్లీ పింక్ అయిపోయింది అనేసి అయితే లోపల పేపర్ పెట్టాను. పేపర్ పెట్టిన తర్వాత నెక్ చూసారు కదండి, చాలా నీట్గా అయితే వచ్చింది. సో వాళ్ళు చూపించిన డిజైన్ కాబట్టి కొంచెం నాకు కూడా అనిపించిందండి కొంచెం నెక్ ఎక్కువైంది అనేసి. అయినా ఓకే అండి, బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రింట్స్ కట్ అండి. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ పెట్టాను, బీడ్స్ పెట్టాను. చూసారు కదండి, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా బోటిక్ స్టైల్లో ప్రింట్స్ కట్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ అండి. సో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.